పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీంల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం జిల్లాలోని స్థానిక గీతా విద్యాలయం మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా ఎస్పీ ఐపీఎస్ సంప్రత్ సింగ్ ప్రారంభించారు. మొదటగా టాస్ వేయడం జరిగింది. టాస్ గెలిచిన జిల్లా పోలీస్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేపట్టారు. ఎస్పీ బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. మొదటి బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు నిర్ణీత 12 ఓవర్లకు 5 వికెట్స్ కోల్పోయి 133 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ప్రెస్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 9 వికెట్స్ ను కోల్పోయి 83 పరుగులు చేయడంతో పోలీస్ జట్టు 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం విజేతలకు ఎస్పీ బహుమతులు అందించారు. క్రికెట్ మ్యాచ్ లో బెస్ట్ ఆల్రౌండర్ గా పోలీస్ జట్టు నుండి కొరట్ల సిఐ ప్రవీణ్ కుమార్ కి లభించడం జరిగింది. బెస్ట్ బ్యాట్స్మెన్ గా పోలీస్ టీం నుండి వెంకటేష్ 32 రన్స్, బెస్ట్ బౌలర్ గా పోలీస్ టీం నుండి ఇన్స్పెక్టర్ నటేష్ 3 వికెట్స్, బెస్ట్ ఫీల్డర్ గా ప్రెస్ టీం నుండి ఇంత లక్ష్మణ్ లభించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఎస్పీలతో మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంతసేపు ఆహ్లాదకరంగా గడిపారని అన్నారు. ప్రెస్ పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండటానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ప్రభాకర్ రావు, భీమరావు, డిఎస్పీలు వెంకటస్వామి, రవీంద్ర కుమార్, జగిత్యాల జిల్లా ప్రెస్ అధ్యక్షుడు జిటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, పట్టణ కార్యదర్శి మల్లారెడ్డి, పాత్రికేయులు సూర్యం, మహేష్, ఆదిల్, మధు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సిఐలు నటేష్, ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, ఆరిఫ్ అలీ ఖాన్, ఆర్ఐ జానిమియా, రామకృష్ణ, వేణు మరియు ఎస్ఐలు, పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. देर में आगाज होने जा रहा है। बाजी करेंगे नरेश। नरेश की पहली गेंद सामना करेंगे विनोद। नहीं 12 का है, 1 2 3 4 5 6 7 8 9 10 11 चाहते थे नटेश साहब और विनोद ने उन्हें नकारा। एक बार फिर से उछाल थोड़ी सी और उसका फिर से उनका होम ग्राउंड माना जाता है ये। और ये टॉस ही उठाकर खेल दिया फील्डर और ये पहली सफलता प्रेस टीम को। बैटर हिटर सीआई गारी विकेट पड़गొట్టినందుకు और ये नजदीकी मामला हो सकता చూడలేవన్నా కొద్దిగా ఊపితే బ్యాట్ ను हल्के से ढकेल लिया कवच की दिशा में और फील्डर मौजूद, ये नजदीकी मामला हो सकता था। बहुत ही और ये बल्ले का बाहरी किनारा लगा था। एक और जीवनदान इस ओवर में और उनके साथ देंगे आरिफ अली खान साहब। दोनों बल्लेबाज मैदान में मौजूद। ये शानदार चौका आरिफ अली खान साहब और जनाब सनप्रीत सिंह साहब। एक बार फिर खेला जाते थे जोरदार अपील, लेकिन एक और अतिदा और ये उठाकर खेल दिया। थोड़ी सी मिसफील्ड हुई, तेजी से दौड़ते हुए 1 रन पूरा किया। इस 1 रन के साथ साथ अपना उठाकर खेलना चाहते थे और ये बल्ले का अंदरूनी किनारा लगा। కీపర్ గారు క్యాచ్ పట్టుకున్నందుకు వారికి
200 రూపాయల నగదు పారితోషికం ప్రకటించారు. और ये फिरकी गेंदबाज आदिल जो एक बार फिर हवा में गेंद, एक और सफलता आदिल को इस ओवर में। एक बार फिर टॉस गेंद थी, कलाइयों के सहारे मोड़ दिया स्क्वायर लेग की दिशा में और ये 4 रनों के लिए लगातार जोरदार अपील। అరే దయ వల్ల మనకు 2-3 వికెట్లు వచ్చినాయి తప్పితే ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. మిత్రులారా బాగా స్ట్రాంగ్ ఉండాలా. एक बार फिर उठा अपनी टीम के लिए एक और जोरदार अपील। एम्पायर पर कोई असर చాలా ట్రై చేసిండు, కాకపోతే కాలేదు. అది మంచి షాట్ అవుతుండే, బ్యాట్ తోలుతో క్యాచ్ అవుతుండే, అవుట్ అవుతుండే, ఏదో ఒకటి అవుతుండే. మంచి చూడాలి ఒకసారి. మంచి బౌలింగ్, అక్కడ మంచి రన్నింగ్ ఆయన ఏం చేయలేకపోతుండే. ఇక్కడ మంచి బౌలింగ్ ప్రదర్శన ఇక్కడ రఘు ద్వారా. అనిల్ గారు షాట్ ఆడడానికి మంచి బౌలింగ్ ప్రదర్శన రఘు ద్వారా. మంచి బాల్ వేసారు, లక్ష్మణ్ క్యాచ్ పట్టేయండు, అవుట్ అప్పీల్ చేశారు కానీ ఏం ఉంది. ఓ మంచి స్ట్రైట్ డ్రైవ్. ఇక్కడ ఫీల్డింగ్ మిస్ అయింది రఘు ద్వారా, పర్లేదు, ఒకటే రన్, ఏం కాదు. और एक बार फिर उठाकर खेल दिया और ये थोड़ी सी मिसफील्ड रही। అక్కడ మంచి ప్రదర్శన, క్యాచ్ పట్టడానికి మంచి ప్రయత్నం చేశారు నాజిం, కాకపోతే విఫలమయ్యారు. మంచి బ్యాట్స్మెన్ వీరు. థ్యాంక్ యూ గుడ్ కీపర్ గారు. మంచి బ్యాటింగ్ స్టైల్ ఉంది అక్కడ. స్టేట్లో ఒక 6 కొడతారు కావచ్చు అనుకుంటున్నాం, కాకుండా చెప్పలేము రిజల్ట్ ఏముంటుందో చూడాలి. మంచి బౌలింగ్ ప్రదర్శన. కిరణ్ గారు మంచి షాట్ ఆడడానికి ప్రయత్నం చేశారు, మంచి బంతి ఆడడానికి ప్రయత్నిస్తున్నారు డిఎస్పీ గారు. ఓ మంచి స్ట్రేట్ వస్తాయి, మంచి బౌల్ చేయాలి స్ట్రేట్. రవి గారు మంచి బౌలింగ్ చేయడానికి ప్రయత్నం. నాగేశ్వరరావు గారు బ్యాటింగ్ చేయడానికి రెడీ ఉన్నారు. రఘు గారు మంచి బంతి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కొట్టడంలో విఫలమయ్యారు. క్లోజ్ మ్యాచ్ అయిపోయిందండి. ఆట ముగిసే సమయానికి పోలీస్ 11 133 పరుగులు సాధించారు. అందరూ క్లాప్స్ కొట్టాలండి, ఒకసారి మంచి క్లాప్స్ కొట్టాలి. 133 పరుగులు సాధించారు. ప్రెస్ 11 లక్ష. फर्स्ट गेंद हैदर को और ये वाइड का इशारा एम्पायर का और ये बेहतरीन शॉट, खूबसूरत शॉट, 4 रनों के लिए बाउंड्री लाइन के बाहर हैदर के बल्ले से गेंद वाइड थी. ఆడాలి, జట్టును గెలిపించాలి. మంచి షాట్ అక్కడ, క్యాచ్ కోసం ప్రయత్నం కానీ క్యాచ్ దొరకలేదు. అక్కడ లెగ్ సైడ్ మంచి షాట్ లభించింది, దాంతో ప్రెస్ క్లబ్ ఒక రన్. गति से रन बटोरते हुए दोनों बल्लेबाज श्रीनु और नरेश कलाइयों के सहारे मोड़ दिया स्क्वायर लेग की दिशा में 4। आरिफ सर 3 వికెట్లు తీశారు కానీ రూల్స్ చూడాలి, కొద్దిగా 2-3 6 లేదు. మెల్లగా కొట్టు, అబ్బా కొట్టిండు. ఒక రన్ ప్రెస్ క్లబ్ దొరికింది. అక్కడ మంచి ఫీల్డింగ్.
క్యాచ్ మిస్ అక్కడ. మంచి సూరన్ గారు ఇప్పుడే ప్రకటించినారు. కొట్టడానికి ప్రయత్నం జరిగింది. మంచి షాట్ ఇక్కడ. క్యాచ్ పెట్టడానికి ప్రయత్నం జరిగింది. ఇక ఫోన్ ఇక 4 పోయింది. పట్టుకోరు అక్కడ. మంచి బౌలింగ్ అక్కడ ఆరిఫ్ ద్వారా. ప్రెస్ క్లబ్ 11 5 विकेट इస్తున్నారు. మంచి షాట్ కు ప్రయత్నం करेंगे और उनका सामना करेंगे बल्लेबाज नरेश. ये पहली ओवर लेकर కొంచెం స్పిన్ బౌలింగ్ చేయాలని మనం ఈ బంతిని వాడుకోవడం జరిగింది. కానీ ఒకటే రన్ మిగిలి. आखिरकार एक सफलता दिलाने में कामयाब रहे डीएसपी. और इस मैच के चीफ गेस्ट जनाब स्टेज पर जीतने वाली टीम को विनर ट्रॉफी और हारने वाली टीम को रनर ट्रॉफी के साथ साथ मैन ऑफ द मैच बेस्ट बैट्समैन भी दिया जाएगा. గెలుపు కోసం చాలా శ్రమించారు కానీ సార్ దేవుడు వరమిచ్చిన పూర్తి సార్ మీరు మీ ఇదే టెంపో మా మెయింటైన్ చేయాలని చెప్పేసి మా కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతూ. మంచి బంతి కనపరచలేవు. వేస్తే వైడ్ వేస్తున్నారు, లేకుంటే సింగిల్ రన్ ఇస్తారు. వాళ్ళు వినియోగించుకుంటలేరు. ఇప్పుడు మంచి షాట్ అక్కడ నరేష్ ద్వారా. సార్ మళ్ళీ మంచి బాల్ వేయడానికి ప్రదర్శన చేస్తున్నారు. మంచి షాట్. ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ అడగానే అడగానే ఒప్పుకున్నటువంటి జిల్లా పోలీస్ బాస్ సంప్రీత్ సింగ్ గారికి, పోలీస్ అధికారులందరికీ కూడా, అలాగే పాత్రికేయులు ఉత్సాహంతో పాల్గొన్నటువంటి పాత్రికేయ లోకానికి అందరికీ కూడా పేరు. ఇంత మంచి పండగ వాతావరణంలో జిల్లా ఎస్పీ గారు ప్రెస్కు పోలీసుకు మధ్య ఒక మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని పెట్టుకొని సమాజ అభివృద్ధి కోసం మనం ఇద్దరం కలిసి ముందుకు సాగుదామనే ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆటపరంగా ప్రోత్సహించడంతో పాటు మాటలతో కూడా మమ్మల్ని ఆకట్టుకున్న జిల్లా ఎస్పీ గారికి మరియు అదనపు ఎస్పీలు భీమరావు గారికి, ప్రభాకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ప్రెస్ మిత్రుల తరఫున సార్. తక్కువ సమయమైన మంచి ఏర్పాట్లతోటి మంచి బ్రేక్ఫాస్ట్, మంచి కప్పులు, అంటే వాస్తవంగా ఒక పోటీగా ఆడాల్సిన ఆటను కూడా ఒక ఫ్రెండ్లీగా ఆడుకుందాం మనలో మనం అని చెప్పేసి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన జిల్లా ఎస్పీ గారికి మా ప్రెస్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. మనం ఈ పద్ధతిని ఇలాగే కొనసాగిస్తాం సార్. మీకు మేము, మాకు మీరు అన్నట్లుగా ప్రతి విషయంలో మనం సమన్వయంతో ముందుకు సాగుదాం సార్. మా తరఫున ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మమ్మల్ని నేరుగా మీరు అడగవచ్చు సార్. వాస్తవంగా మేము చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటున్నాం సార్. ఇప్పుడు కాదు సార్, మన జిల్లా ఏర్పడినప్పటి నుంచి అంతా ఒక ఫ్రెండ్లీగానే ముందుకు సాగుతున్నాం సార్. ప్రతిదీ మనం అంటే మీరు చెప్పడం మేము వినడం, మేము చెప్పింది మీరు వినడం, పెద్ద మనసుతోటి అట్లా ముందుకు సాగుతున్నాం సార్. ఇంకా కూడా ముందు మనం ఇదే వాతావరణాన్ని కొనసాగించి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు మా వంతు కృషి, మీ వంతు కృషి చేద్దామని చెప్పేసి మీకు మేము మా తరఫున మాట ఇస్తూ మరొకసారి మా ప్రెస్ క్లబ్ పక్షాన, మా ప్రెస్ మిత్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. విన్నింగ్ టీంకి కూడా అండ్ మన ప్రెస్ టీంకి కూడా చాలా మంచిగా ఆడారు. అండ్ ఇందులో అన్ని ప్రైజ్ మనీకి స్పాన్సర్గా ఉంటూ చాలా మందికి మోటివేషన్ ఇచ్చారు. ఆదిల్ గారికి కూడా మోటివేషన్ ఇచ్చారు నాకు గోల్ చేయడానికి. కానీ ఆదిల్ గారు అంతవరకు మోటివేషన్ తీసుకున్నారు. 2 వాళ్ళు మంచి వేసినాక అన్ని ఫోల్ టవర్స్ దెన్ హాఫ్ టప్ లో గ్యాప్ ఇచ్చి అన్ని 4-6 లాంటి కొట్టిపించారు. కూడా ఇంకో 2,000 రూపాయలు అట్లా ఇనాం అప్పుడు అనౌన్స్ చేసి ఉంటే ఇంకా కూడా వికెట్స్ వచ్చేది. ప్రైజ్ మనీ స్ట్రాటజీ కొంచెం అక్కడ అది అంత సక్సెస్ఫుల్ గా కాలేదు. బట్ అందరూ కూడా మంచి ఆడారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మనది ఫస్ట్ ఇన్ఫార్మల్ ఇంటరాక్షన్ లాగా ఉంది అది.
అండ్ ఇక్కడ స్పెషల్గా మన ప్రెస్ మిత్రులది అది అంత ఉత్సాహం చూస్తే నాకు నమ్మకం ఉంది నెక్స్ట్ బ్యాచ్ అందరూ కూడా గ్లేజ్ బాల్తో ఆడతారంటే. బట్ ఇది దీనికి టార్గెట్ అనేది జస్ట్ అది విన్ ఆర్ లూజ్ ఏం కాదు. సో జస్ట్ మన అందరిలో మంచి సమన్వయం ఉండాలి అని. ఎందుకంటే బోత్ ఆఫ్ అస్ ఆర్ డిపార్ట్మెంట్స్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద సొసైటీ అని. పోలీస్ ఒక రకంగా పని చేస్తుంది, మీరు ఒక రకంగా పని చేస్తున్నారు. కానీ చివరికి టార్గెట్ అనేది ఒకటే ఉంది, సొసైటీలో మంచి డెవలప్మెంట్, మంచి పాజిటివిటీ రావాలి అని. సో ఇది ఇట్లా అది లైట్ హార్టెడ్ ఎన్వైరన్మెంట్లో అది పాజిటివిటీ ఇంకా కూడా పెరుగుతారని నాకు అది చాలా నమ్మకం ఉంది. అండ్ నేను అందరికీ థ్యాంక్స్ కూడా తెలుపుతున్నాను. అట్లాగే మన పోలీస్ మిత్రులకి, మీరు స్టాఫ్కి అందరికీ కూడా చాలా మంచిగా ఆడారు. సో మీకు కూడా అందరికీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇది చాలా కొంచెం తక్కువ టైం ఉంది, తక్కువ టైంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు. అట్లాగే మన భీమరావు గారు, దాన్ని ఇక్కడ లోకల్ టీం కూడా, నా డిఎస్పీ గారు, నా అడిషనల్ ఎస్పీ గారు అన్నీ కూడా మంచిగా ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్.